చిన్న ఊరిలో ఒక పాత గుడిసె. లోపల పేదరికం స్పష్టంగా కనబడుతోంది. కొన్ని చిన్న వంట పాత్రలు, పాతబట్టలు. ఒక చిన్న కోతి తన తల్లిదండ్రుల దగ్గర నిలబడి ఉంది. తండ్రి, మనకు డబ్బు లేదు, కాని చదువు మనకున్న గొప్ప సంపద. పాత బ్యాగ్ వేసుకుని, చెప్పులు లేకుండా ఆ కోతి స్కూల్కి నడుస్తూ వెళ్తుంది. దారిలో ఊరి పిల్లలు, మనుషులు నవ్వుతూ ఎగతాళి చేస్తారు. పక్కింటివారు, అయ్యో, కోతి చదువుకుంటోందట అని హేళనగా అంటారు. ఆ కోతి ముఖంలో బాధ కనిపిస్తుంది, కాని కళ్లల్లో మాత్రం పట్టుదల. రాత్రిపూట దీపం వెలుగులో కోతి చదువుకుంటుంది. తల్లి, నువ్వు బాగా చదివితే ఎవ్వరూ నిన్ను హేళన చేయలేరు. ఆ మాటలకు కోతి తలదించి మరింత కష్టపడి చదువుకుంటుంది. పుస్తకాలు పట్టుకుని ఆ కోతి పరీక్ష కేంద్రం వైపు నడుస్తుంది. చినుకులు పడుతున్నా ఆగకుండా ముందుకు సాగిపోతుంది. పరీక్ష హాలులో కూర్చుని సమాధానాలు రాస్తుంది. ఊరి ప్రధాన రహదారిపై ఒక పెద్ద కారు ఆగుతుంది. డోర్ తెరుచుకుని కోతి సూట్, టై వేసుకుని కిందికి దిగుతుంది. కళ్లల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. అతన్ని చూసి పాత పక్కింటివారు ఆశ్చర్యపోతారు. వారిలో ఒకరు, అయ్యో, ఇదే కదా మనం నవ్వుకున్న కోతి. కోతి కలెక్టర్గా ప్రజలతో మాట్లాడుతుంది. అతని తల్లిదండ్రులు గర్వంగా పక్కన నిలబడి చూస్తారు. కోతి చివరిగా ఇలా అంటుంది, నన్ను హేళన చేసినవారే ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు. ఇదే నా నిజమైన విజయం.